నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవమ్మ. ఏ పనులు అనుకున్నా కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయండి, చేయలేకపోతున్నాము, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటుంటారు. ఏం చేయాల్సి ఉంటుందండి పనుల్లో ఆటంకాలు కనుక కలిగితే? అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయమ్మా. అంటే జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఒక ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, జాబ్ కావచ్చు, జాబ్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కావచ్చును. చాలా మంది కూడా ఇప్పటికీ కొన్ని రాశుల వారు గత 8 నెలల నుంచి ప్రయత్నాలు చేసినా వారికి రానటువంటి వారు ఉన్నారు. 8 నెలల నుండి పాపం 1.5 year నుండి కూడా జాబ్ లేకుండా ఖాళీ ఉండేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా శని దశన లేదా వాస్తవానికి శనిగ్రహము యొక్క దశ కానీ అంతర్దశలు నడిస్తేనో, ఈ యొక్క శనిగ్రహము నీచబడి ఉంటేనో, ఎందుకంటే జాబ్ రిలేటెడ్ అంటేనే వృత్తికారకుడే శని. ఇక్కడ తప్పకుండా మీరు ఎవరైతే ఎంత కష్టపడతారో, చెమట తీస్తారో, మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే పెట్టడు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వర్క్కే కారణం శని. మీరు ఎంత పని చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కొందరు చెప్తారు శని దశ ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళండి, కాళ్ళకి ఎక్కువ కూడా పని కల్పించినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుందని కొందరు చెప్పడం జరుగుతున్నది. శని అంటేనే మనకి ఇక్కడ మోకాల నుండి కిందికి అధిపతి వాస్తవానికి కూడా. కనుక శని రిలేటెడ్ ఉండేటువంటి వారి వాకింగ్ అయినా ఇంకా మరొకటని కాదు, కానీ మీ దశ అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి దాని గురించి వీడియో చివరిలో చెప్పుదాం తప్పకుండా. ఏదైనా వివాహానికి కావచ్చును, వెళ్దామనేసరికి ఏదైనా అడ్డంకులు, ఎవరైనా సూతకాలు రావడం కానీ కొన్నిసార్లు, లేదా ఇంకా మరొకటి ఒక 2 వీలరే కావచ్చు. ఇక్కడ నిజానికి 2 వీలర్ కొనుక్కోవాలని చెప్పి మామూలుగా కొందరికి కళ ఉంటుంది కొంతమందికి. ఆ 2 వీలర్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా, అంటే డబ్బులు రెడీ చేసుకునేటువంటి సమయానికి ఏదో ఖర్చు వచ్చి అందులోంచి ఖర్చు అవ్వడమా, లేదా ఇంట్లో ఏవో సమస్యల వల్ల ఈ డబ్బులు పంపడమా, ఇలా ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా. ఎట్ ద సేమ్ టైం కారు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి అనుకున్న పనులే అవి కూడా కొనాలి. అదొక ప్రెస్టేజ్ విషయం. ఇవాళ రేపు కారు అనంగా, ఇల్లు అనంగా, ఈ విధంగా ఏదైతే అనుకున్నటువంటి పనులు ఆటంకాలు సర్వసాధారణమే ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ తప్పకుండా మీరు, మనకు అందరికైతే హనుమాన్ చాలీసా అయితే అందరికి తెలుసు, అది చేసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఇది ఎట్లా చేయాలి అంటే, ఒకటి బూరు తీసినటువంటి, అంటే పొట్టు తీసినటువంటి కొబ్బరికాయ. ఆ యొక్క కొబ్బరికాయకు పూర్తిగా సింధూరం రాయాలి. పీచు మొత్తం తీసేయాలి. పీచు మొత్తం తీసేయాలి. ఉండనివ్వండి. చివరిలో ఉండనించి మనం గుళ్ళో ఏ విధంగా అయితే టెంకాయ కొడతామో ఆ విధంగా కొబ్బరికాయను రెడీ చేసి పెట్టుకొని, ఇది మంగళవారం రోజు చేయాలి. మంగళవారం రోజు ఉదయము 9 నుండి 10 లేదా 8 నుండి 9 లోపు కొబ్బరికాయకు చక్కగా కూడా సింధూరాన్ని మొత్తం పోయండి. ఇక మరీ ఘోరంగా కాకుండా చెప్తున్నా, కొంత సింధూరమయం చేయండి దాన్ని. ఆ కొబ్బరికాయను సింధూరమయం చేసి దానిని ఎరుపు రంగు క్లాత్లో ఒక 5 లవంగాలు వేసి ఈ యొక్క నారియల్ని అందులో పెట్టండి. కొబ్బరికాయ పీచు కూడా రాసేయాలా? మొత్తం సింధూరం రాయాలి. ఇప్పుడు అది తప్పకుండా సింధూరానికి సంబంధించినటువంటి పవర్ అనేటువంటి దాంట్లో జనరేట్ అవుతుంది. ఇది రాసిన తర్వాత మూట కట్టి దీన్ని మీ యొక్క పూజా మందిరంలో ఆ యొక్క మూటను పెట్టండి. ఒక 11 రోజులు మాత్రమే. 11 రోజులు పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు దీపారాధన చేయండి. దీపారాధన చేస్తూ హనుమాన్ చాలీసా అందరికీ తెలుసు. కుదిరితే హనుమాన్ చాలీసా మొత్తం చదవండి. మాకు సమయం లేదు లేదా మరొకటి అనుకున్నట్టయితే హనుమాన్ చాలీసా చెప్తున్న విషయము. ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే, వీరు ఎట్లా చదవాలి అంటే, సంకట హరై మిఠై సబపీర జో సుమిరై హనుమత బలవీర, ఈ 2 లైన్లు చదివినా చాలు. ఈ 2 లైన్లు చదివినా కూడా సరిపోతుంది. లేదా
సంకట హరై మిఠై సబపీర జో సుమిరై హనుమత బలవీర. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకి నాయి, ఈ రెండో లైన్ తీసేసుకొని మళ్ళీ జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ ఇక్కడికి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే ఈ 2 లైన్లు చదవండి సరిపోతుంది. సంకట హరై ఎన్నిసార్లు? ఇది ఒక 108 సార్లు చదువుకోండి. ఆ 2 లైన్లు 2 లైన్లు లేదా 11 సార్లు చదవండి. చదివిన లోపు ఈ 11 డేస్లో తప్పకుండా ఏవైతే పనులు అనుకుంటున్నారో 100కు 100% పూర్తవుతుంది. కుదిరితే 41 రోజులు పెట్టుకోండి. పని పూర్తయినా కూడా 41 రోజులు పెట్టుకున్నట్టయితే ఒక దీక్షలాగా మంచి ఫలితం ఉంటుంది. అయితే తర్వాత ఏం చేయాలి? ఈ యొక్క మూటను తర్వాత ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ లేదా పారే నీటిలో కానీ, లేదు ఈ 11 డేస్ కూడా మనకు నిజంగా అనుకున్నటువంటి పని తప్పకుండా ఆంజనేయ స్వామి మూలకంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత పవర్ ఉంటుంది. అటు పిమ్మట ఆ యొక్క మూటను తీసి ఆ యొక్క కొబ్బరికాయను అంటే ముందు హనుమాన్ దేవాలయంలో సమర్పించండి. ఆకు పూజ అదేవిధంగా సింధూరార్చన సహితంగా ఈ మూటను సమర్పించండి. రెండవది అలా లేదు అనుకున్నట్టయితే పారే నీటిలో వేయండి. 2 ఆప్షన్లు లేవు అనుకుంటే మూడవది ఆ కొబ్బరికాయను స్వామివారికి అంటే ఇంట్లోనే మీరు కొట్టేసి చక్కగా కూడా ఆ యొక్క నీటిని అందులో ఉన్నటువంటి నీటిని అందరూ కూడా తీర్థం రూపకంగా తీసుకోండి. ఆ కొబ్బరికాయను ఆంజనేయ స్వామి ఫోటో అయితే తప్పకుండా ఉంటుంది, లేదా శ్రీరాముల వారి ఫోటో అయినా ఉంటుంది, అక్కడ పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. తర్వాత మనం దాన్ని స్వీకరించవచ్చు, ఖచ్చితంగా స్వీకరించవచ్చు. ఇక్కడ ముడుపులలో రకరకాలు. ముడుపు అంటే వాస్తవానికి సమర్పించేది. మనం ఎక్కడైనా ఎవరికైనా సమర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవాలయం లేదు, పారే నీరు లేదు, ఎక్కడో మారుమూల గ్రామం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాంటి సందర్భాల్లో తప్పకుండా స్వామివారు మన లోపల ఉన్నాడు అనేటువంటి భావన చేసుకొని తప్పకుండా అది మీరు తీర్థం రూపకంగా స్వీకరించండి. దానిని ప్రసాదం రూపకంగా ఏదో రకంగా వాడుకోండి. ఇంట్లోనే ఖరాబ్ అయి కాకుండా బయట పారేయకుండా వాడుకోండి. కొందరు అంటే వాటి విలువ తెలియదా లేకుండా వారికి తెలియదా అని కొబ్బరి చిప్పలు బూజు పట్టేదాకా ఉంటావు ఇంట్లో. ఎక్కడి నుంచో తీసుకొని వస్తారు ప్రసాదాలు, ఏదో ప్రేమగా ఇస్తారు. దాన్ని ఇవాళ రేపో ఇమ్మీడియట్గా దాన్ని కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. అయ్యో అట్లా దాన్ని ఏదైనా వినియోగించండి. అది ఎక్కడనో పెట్టేస్తే ఖరాబ్ అవుతుంది, అది మనం ఏం చేయలేం కదా. విన్నారా? సో ఈ విధంగా మంగళవారం నాడు మొదలు పెట్టుకుని ఒక 11 రోజుల పాటు ఈ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్న సందర్భంలో ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మరొకటి కుదిరితే ఆ మూటను రోజు తీసుకొని మీ యొక్క ఇక్కడ ఇదేమిటి మన నొసలు నుదురు వద్ద పెట్టుకొని మనం చెప్పినటువంటి మంత్రము ఇది ఏదైతే మన హనుమాన్ చాలీసాలో ఉందో 2 శ్లోకాలు సంకటకర ఇది జస్ట్ ఇక్కడ పెట్టుకొని అనుకోండి 11 సార్లు. దాని వలన కూడా మంచి ఫలితం. అట్లా అనుకొని తీసి అక్కడ పెట్టేసేయండి. ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు 11 రోజుల నుంచి 21 రోజులు చేయండి, మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా. అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే అడ్డు రాదు. కుజునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఉన్నా కూడా ఇది చేయండి. సింధూరం అంటేనే ఎంతో అద్భుతం కనుక విజయ ప్రాప్తి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అద్భుతం అండి, చక్కటి రెమెడీ చెప్పారు. డెఫినెట్ గా ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసుకునేటటువంటి రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇట్లా ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని ఆ ఆటంకాలు స్వామి కృప చేత అవి అన్ని తొలగిపోయి చాలా సంతోషంగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.